ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఆరోగ్యంగా ఆనందంగా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను దీనికి ముందు చూసిన వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఈ వీడియోని చూసి నాకు సపోర్ట్ చేయండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము ఇప్పుడు చదవబోతున్నాను. ఓం దేవ్యవ్వాచ దేవదేవ మహాదేవ త్రికాలాగ్య మహేశ్వర కరుణాకార దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తర శతలక్ష్మ శ్రోతి సర్వేశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం సర్వదారిద్ర్యశమనం శ్రవణ భక్తిముక్తిదం రాజ్యవశ్యకరం దివ్యం గుహ్యదుహ్యాతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుష్టష్టికళాస్పదాం పద్మదీనాం వరంతానాం నిధినాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్య మణిమాదష్టసిద్ధిదం కిమ్రద బహునోక్తేన దేవి ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాద వక్ష్యామి సమహిత శృణాసునుః అష్టోత్తర శతస్యాస్త మహాలక్ష్మీస్తు దేవత క్లీం బీజపదామిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ. ధ్యానం. వందే పద్మాకరం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తభ్యామపి ప్రదాం మణిగణై నానావిధైభూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిసేవితాం పార్శ్వే పంకజాక్ష పద్మనిధిభియుక్తాం సదా శక్తిభిః సరసీజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మాంఖ్యాం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విపతిం సురభిం నమామి పరమాత్మికాం వాచాం పద్మాలయాం పద్మాం శుచి స్వాహాం స్వదా సుధాం ధన్యాం హిరణ్మయే లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దీతిం దీప్తాం వసుధాం వసుధారిణి నమామి కమలాకాంతాం కామాక్షిం క్రోధ సంభవాం అనుగ్రహపదాం బుద్ధిం మనగాం హరివల్లభాం అశోకమామృతాం దీప్తాం లోకశోక వినాశిని నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరే పద్మోద్భవాం పద్మముఖీ పద్మనాభప్రియా రమాం పద్మమాలాధరం దేవీం పద్మినీ పద్మగంధినీ పుణ్యగంధాం సుప్రసన్నా ప్రాసాదాభిముఖి ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం బిందుశీతలాం ఆహ్లాదజననీ పుష్టిం దారిద్ర్యనాశినీం ఆహ్లాదజననీ పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీ ప్రీతిపుష్కరిణీ శాంతాం శుక్లమాల్యాభరం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహోం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రైణ్య సౌమ్యం శుభప్రదాం రూపవేష్మగదానందం వరలక్ష్మీ వసుప్రదాం శుభాం హిరణ్య ప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళం దేవి విష్ణు వక్షస్థలస్థితం విష్ణుపత్ని ప్రసన్నాక్షీం నారాయణ సమశ్రితాం దారిద్ర్యధ్వంసిని దేవి సర్వోపద్రవవారిణి నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీ. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుఃకమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భ
गौरी लक्ष्मी प्रसीद सततां नमतां शरण्ये समतां शरण्ये समतां शरण्ये त्रिकालं ये जपेद् विद्वान् सन्मसंविदितेन्द्रिया दारिद्र्यध्वंसनं कृत्वा सर्वमाप्नोयत्नतः देवी नामा सहस्रेषु पुण्यमष्टोत्तरं सदम् येनाश्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुगुवरे सतं धीमान् पठेत् वत्सरमात्रकाम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नामास्तं स्तोत्रमम्भा परं सतम् येनाश्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्वात् विपुलान् भोगानस्य स्यायुज्यमाप्नुयात् प्रातःकाले पठे नित्यं सर्वदुःखोपशान्तये पठस्तु चिन्तये देवी सर्वाभरणभूषिताम् లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సమాప్తం. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం వల్ల లాభాలు ఏమిటి అంటే, ఈ యొక్క స్తోత్రం చేసిన వల్ల ఆర్థిక ఇబ్బంది సమస్యలు ఉండవు, అన్నీ కూడా సమస్యలన్నీ తీరిపోతుంది. ఇది మనము రోజు చెప్పినా మంచిదే, వారానికి ఒకరోజు శుక్రవారం రోజు చెప్పినా మంచిదే. ఈ యొక్క శ్లోకము అందరూ కూడా పఠించవచ్చు. ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాకుండా అందరూ కూడా ఈ శ్లోకాన్ని చదివితే అన్ని సమస్యలు కూడా తీరిపోతుంది. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నమస్కారం.